హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే మా వారు ఇంకా మార్కెట్కి వెళ్ళారు కూరగాయలు అవి తీసుకుని రావడానికి. మీకు షార్ట్ వీడియోలో చెప్పున్నాను కదా, కూరగాయలు అవి లేవు ఫ్రెండ్స్ కొంచెం అని చెప్పి ఇంకా కూరగాయలను తీసుకుని వచ్చారు. బెండకాయ, టమాటా, చిక్కుడుకాయ, అలాగే మామిడికాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను. వాటితో పాటు కీరా కూడా తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. కీరా ఎక్కువగా జ్యూస్కి వాడుతూ ఉంటాను. కీరా తినడం వల్ల హెల్త్కి కూడా మంచిది. వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కంపల్సరీ ప్రతిరోజు ఒక కీర తినడం అయితే అలవాటు చేసుకోండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో చూసే ముందు పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు. ఇదిగోండి, ఈ రోజు అయితే నేను ఇంకా ఎగ్స్ అయితే తీసుకున్నానండి. కోడిగుడ్లు కొంచెం పచ్చిరొయ్యలు కానీ లేదంటే ఎండ్రాయిలు కానీ ఏమన్నా వేసుకుని కోడిగుడ్లు ఎగురు కానీ పులుసు కానీ పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇంట్లో అయితే ఎండ్రాయిలు ఉన్నాయండి. వాటిని అయితే శుభ్రం చేసుకుని కొంచెం వాటర్లో అది బాగా కడిగి ఇసుక అది లేకుండా పక్కన పెట్టుకున్నాను. ఈరోజు కోడిగుడ్లు, ఎండ్రాయిలు, అలాగే కొంచెం టమాటా కూడా వేసాను. వంకాయ ఇవన్నీ వేసి పులుసు పెడుతున్నాను. కొత్తిమీర ఫ్రెష్గా ఉంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు పెట్టుకుంటే అని. కోడిగుడ్లు అయితే కంపల్సరీ ఉడికించుకున్న తర్వాత వాటికి నాట్లు పెట్టుకుని వేపుకుంటే బాగుంటుందండి. 2 గరిటెలు ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కోడిగుడ్లను వేపుకుంటున్నాను. చాలామంది వేపుకోకుండా ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు. మీకు నచ్చితే కనుక అలా కూడా తినచ్చు. ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలే తింటున్నారా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా వీడియోస్లో మీకు నాన్ వెజ్తో చేసిన వంటకాలే ఎక్కువగా నేను పెడుతూ ఉంటున్నాను. ఎందుకంటే డైలీ వారి మేము ఏవైతే చేసుకుంటామో ఆ వంటకాలు అవి ఒక్కొక్కసారి పెడుతూ ఉన్నానండి. అవి షార్ట్ వీడియోస్లో మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ కోడిగుడ్లు, ఎండ్రాయిలు కానీ కోడిగుడ్లు, పచ్చిరాయలు కానీ ఏం చేసుకున్నప్పటికీ కూడా ఎగ్తో పులుసు కానీ ఎగురు కానీ ఏదైనా బాగుంటుంది. కాకపోతే వాటిలో కలగలుపు అనేది ఏదైనా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. విడిగా కొంతమంది కోడిగుడ్డు ఎగురు కూడా తింటారు. మీకు అలా నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎగ్స్ అయితే బాగా వేపుకున్నాను. ఇలా వేపుకుని తీసుకుంటేనే చక్కగా పసుపు అది పట్టి కోడిగుడ్లకి రుచి అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఎండ్రాయిలు కూడా వేపుకోవాలి. ఎండ్రాయిలు ఇసుక ఎక్కువగా ఉంటుంది కనుక శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఎండ్రాయిలు వేపుకుంటే ఈ నూనెలోనూ ఆ టేస్ట్ కూడా బాగా దిగి చాలా బాగుంటుంది. వీళ్ళు ఎంతమందికి ఈ ఎండ్రాయిలు అనేది ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఉన్న కాలంలో మనకైతే ఆగస్టు నెల వచ్చినప్పటికీ కూడా వేడి అనేది బాగా దారుణంగా ఉంటుంది. వాతావరణంలో మార్పులు ఏంటో తెలియట్లేదు. వాతావరణం కూడా ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఉదయం నుంచి కొంచెం మాకు వాతావరణం అయితే మారిందండి. ఒక 2 days అన్న వర్షం నాన్ స్టాప్గా కొడితే బాగున్నాను అనిపిస్తుంది. కొంచెం లైట్గా తుప్పరు పడుతుంది. వాతావరణం అయితే కొంచెం కూల్గా ఉందండి. ఇప్పుడు అమ్మయ్య హ్యాపీగా ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణం కొంచెం చల్లగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతున్నాము. వేడి ఎండ ఉండట్లేదు కానీ వేడి బాగా ఎక్కువగా ఉండి ఉమాయింపు ఎక్కువగా ఉండడం వల్ల ఏ పని చేయాలన్నా చాలా అవస్థగా ఉంటుంది. ఒక్కొక్కసారి చికాకు కూడా అనిపిస్తుంది. ఇదిగోండి, ఈ ఎండ్రాయిలతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకుని వేపుకుంటున్నాను. ఉల్లిపాయ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇందులో లేత వంకాయలు ఒక 2 తీసుకుని కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవైతే పులుసులోకి బాగుంటుంది టేస్ట్ అనేది. వంకాయ కానీ ములక్కాడ కానీ వేసుకుంటే కోడిగుడ్లు పులుసులో చాలా రుచిగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అరటికాయ, ఒక్కొక్కళ్ళు బెండకాయ, అలాగా రకరకాలుగా వేసుకుంటూ ఉంటారు. నేను ఎక్కువగా వంకాయ, ములక్కాడ అయితేనే వేస్తూ ఉంటాను. టమాటా కూడా ఒక కాయ వేసుకున్నానండి కోసుకుని. ఇది కూడా రుచికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా పులుసు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కూర అయినా సరే మగ్గబెట్టుకోవడం వల్లే రుచి బాగుంటుంది. కొంచెం బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి తినేదాన్ని బట్టి కారం అనేది, ఉప్పు అనేది వేసుకోవాలి. ఇందులో మసాలా లేకపోయినా బాగుంటుంది. మసాలా అయితే నేను ఏమి వేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం లేదు. కేవలం ఉప్పు, కారం మాత్రమే తగినంత వేస్తున్నాను. అది వేసుకుని బాగా మగ్గిన తర్వాత పులుసు పోసుకోవడమే. చింతపండు కూడా బాగా ఎక్కువగా ఉన్న బాగోదు, తక్కువగా ఉన్న బాగోదు. నేను పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని కొంచెం పులుసు పిండుకుని పక్కన పెట్టుకున్నాను. అది వేసి కొంచెం పులుసు అనేది పెడతాను. ఇది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కారం కూడా తగినంత వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత నేను చింతపండు పులుసు అనేది వేసుకుంటాను. ఇది వేసుకుని బాగా దగ్గరికి అయ్యే వరకు చక్కగా కోడిగుడ్ల పులుసు అనేది మనం దగ్గరికి అయ్యాక దించేసుకుంటే చాలా బాగుంటుంది. మరీ పలచగా కాదు, అలాగనే మరీ చిక్కగా కాకుండా ఉండేటట్లుగా కర్రీ అని మనం వండుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా ట్రై చేయండి. ఎవరైతే కొత్తగా ఈ వంట ఛానల్ అనేది చూసి నేర్చుకుని వంటలు చేసేవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి.
ఏదైనా సరే మన కూర రుచిగా ఉండాలంటే చాలాసేపు మనం మగ్గబెట్టడంలోనే ఆ కూర టేస్ట్ అనేది బాగుంటుంది. అది పులుసు కావచ్చు, ఎగురు కావచ్చు, ఫ్రై కావచ్చు, ఏదైనా సరే ఇలాగ మన దగ్గరికి అయ్యే వరకు కూడా చక్కగా పులుసు అయినా సరే వండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మా ఇంట్లో అయితే మేము వంటకాలు ఈ విధంగా వండుతూ ఉంటాను. మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగా చింతపండు గుజ్జు అనేది వేసుకుని దగ్గరికి అయ్యాక కొంచెం దించేసుకోవడమే. ఇందులో ఎగ్స్ కూడా వేసేసుకుని ఉడకబెట్టుకున్నట్లయితే రుచి అనేది సూపర్గా ఉంటుంది. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్ కర్రీ అనేది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారు. ప్రతిసారి మనం నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు ఇలాగ ఒక్కొక్కసారి ఎగ్ కర్రీ కూడా వండుకుంటూ ఉంటే కొంచెం ఇంట్లో కూడా మనకి తిన్నాము అనే ఫీల్ కలుగుతుంది. అలాగే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతిసారి మన నాన్ వెజ్లో చికెన్, మటన్ ఇవే కాకుండా ఎగ్ కూడా తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలాగా కలగలుపుగా ఏదైనా వేసుకుని వండుకుంటే రుచి అనేది సూపర్గా ఉంటుంది. ఎగ్ కర్రీ అనేది మీరు ఏ విధంగా వండుతారు, పులుసులు కానీ ఏ విధంగా మీరు ఇష్టపడతారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఇంట్లో అయితే వంటకాలు ఈ విధంగా చేస్తూ ఉంటాను. కలగలుపుగా ఏదైనా ఎండ్రీలు కానీ ఎండి చేప కూడా వేసుకోవచ్చు. ఈ కోడిగుడ్లు వండేటప్పుడు ఇగురు కానీ పులుసులో కానీ ఇందులో అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు కనుక ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి. ఇప్పుడు వచ్చి ఈ విధంగా వండుకుని తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ప్రీవియస్ వీడియోస్లో కొంచెం వంట వీడియోలు కూడా నాన్ వెజ్కి, వెజ్కి సంబంధించిన వంట వీడియోస్ ఉన్నాయి. అలాగే పూజ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా ఒకసారి చూడండి. మన ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ఇదిగోండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా, దించేసుకోవడమే. దించేసుకుని కొంచెం చల్లారిన తర్వాత చక్కగా మనం సర్వ్ చేసుకోవడమే. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.